కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చేరతారని ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్లో బలమైన నేత కావడంతో కాంగ్రెస్ నేతలు ఇప్పటికే అతనితో సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డిని దింపే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జైన్ అవుతున్నారు. నాగేంద్ర, సో రోజుకొక కీలక నేత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అవడం మనం చూస్తూ ఉన్నాం. తాజాగా బాజిరెడ్డి పరిస్థితి ఏంటి, ఎప్పుడైనా చేరే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్స్ కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. తాజాగా నిజామాబాద్ కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా కాపు సామాజిక వర్గం సంబంధించిన బలమైనటువంటి నేత బాజిరెడ్డి గౌతమ్ రెడ్డి ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే దిశగా అయితే ప్రస్తుతం మంతనాలు జరుగుతున్నప్పటికే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థిని ఎంపిక చేయడంలో భాగంగానే ప్రస్తుతం బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డితో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలంతా కూడా మంతనాలు జరుపుకున్నట్లయితే తెలుసు. ముందు నుంచి కూడా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఆ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిస్తారంటూ కూడా వార్తలు. కానీ నాకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎవరికి కూడా పార్లమెంటు నియోజకవర్గాల వారుగా ఎవరికి కూడా అభ్యర్థులుగా ప్రకటించేటటువంటి పరిస్థితి లేకపోవడంతో ప్రస్తుతం కాంగ్రెస్ లో ఆ స్థాయి బలమైనటువంటి నేత ఆ నియోజకవర్గంలో లేకపోవడంతో బీఆర్ఎస్ సంబంధించినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ అయితే అక్కడ బలమైనటువంటి నేత, అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ఆయనకి నిజామాబాద్ పార్లమెంట్ ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర నాయకత్వంతో ప్రస్తుతం ఆ దిశగానే చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కానీ ఇప్పటి వరకు కూడా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరేది లేదంటూ కూడా ఆయన చెప్తూ వస్తున్నప్పటికీ కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఆయనతో మా చర్చలు జరుగుతున్నాయి, త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాగేంద్ర.